ఇచ్చిన దైవ సేవ మరి ఈరోజు 4వ మాట ధ్యానించడానికి, దేవుని సన్నిధిలో యొక్క వాసన అందించడానికి దేవుని ఇచ్చిన మహాకృపకై దేవుని పెద్ద కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎన్నిక లేని నన్ను దేవుడు ప్రేమించి స్థలంలో నిలబడడానికి రాలేని నన్ను దేవుడు ఒక మాట అందించడానికి ఆయన సాధనంగా ఈ స్థలంలో నిలబెట్టినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి 4వ మాట, దేవుని సినిమాలో మరి మత్తయి సువార్త 27:45 మరి మరి ఏది లామా సబక్తా అని బిగ్గరగా కేకలేస్తుంది. మరి ఆ భాషకి ఆ మాటకి అర్థం నా దేవా నన్ను ఎందుకు చేయి నిలిచితివి అని అర్థం. మరి దేవుడు మహిమ స్వరూపిగా ఈ లోకానికి రాలేదు. ఆయన దగ్గర మరొక మనిషిలాగా దేవుని లోకానికి పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు చేసి మరి ఆయన పుట్టుకనే మరి మహా అద్భుతం. మరి పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే భూమి ఆకాశంలో ఆయన మాట ద్వారానే సృష్టించబడి ఆకాశం కలుగును కాదు. మరి మరి దేవుడు ఒక్క మాట పలికిన వెంటనే మరి దేవుడు ఆయన శక్తి, ఆయన మాటల బలం. మరి అటువంటి దేవుడు మరి ఇక్కడ మనం కొత్త నిబంధన చూసేసరికి మరి ఒక మానవాళిగా ఒక మనిషిలాగా దేవుడి లోకానికి వచ్చినాడు. ఎవరి కోసం వచ్చినట్టు దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి నిన్ను నన్ను ప్రేమించి మనము దాసత్వంలో ఉండడానికి దేవుడు కోరుకోలేదు. ఆ దాసత్వం నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి దేవుడి లోకానికి వచ్చింది. మన దుఃఖం నుంచి, మన బాధ నుంచి, మన దుఃఖాల నుంచి, మనలో ఉన్న ప్రతి బలహీనత నుంచి, మన కుటుంబ శాపాల నుంచి దేవుడు విడిపించడానికి ఒకేసారిగా ప్రయాణం. మరి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు బలి అర్పిస్తేనే పాప క్షమాపణ అంటున్నాడు. మరి గొర్రెనే కానీ ఒక రక్తము అర్పించబడాలి, అక్కడ ఒక వెల చెల్లించాలి. మరి ఎన్ని తప్పులు చేస్తే ఎంత రక్తం